హలో అండి. ఈరోజు నేను నూడిల్స్ చేస్తున్నాను. అంటే ఎక్కువ కష్టంగా కాకుండా సింపుల్గా అది ఎలా ఉన్నది అలాగే చేస్తున్నా. దాన్ని ఏమైతే కలపట్లేదు. అవి 2 ప్యాకెట్లు గిన్నె కాలింది, 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. మ్యాగీ చేస్తున్నాను. ఇవి అచ్చలుగా బిళ్ళలుగా ఉంటాయి కదా, అవి 2 ముక్కలుగా చేసేసాను. పొడవుగా వద్దన్నారు, ముక్కలుగా చేసిన పిల్లలు. చాలా సింపుల్గా అది ఎలా ఉందో అలాగే చేసేస్తాం. అవి ఒక్కొక్కదానికి ఒక్కొక్క గ్లాసు నీళ్ళు సరిపోతుంది లిమిట్గా. మీరంతా బాగున్నారా? మేమైతే బాగున్నాము. వర్షాలండి, చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. జలుబు, ముక్కలు ముర అంటుంది, గొంతులో కరకరలాడుతుంది. ఈ వర్షాలకి ఆరోగ్యాలు అయితే బాగలేవు. అందరూ కూడా తడవద్దు. వీలైనంత వరకు గుడిగులు వేసుకొని బయట తిరిగితే మంచిదేమో. నీళ్ళు అయితే తెల్లాయి. దీనిలో ఇప్పుడు మ్యాగీ వేసేసుకున్నాం. అయితే దీనిలో అన్నీ వేసుకోవచ్చు. క్యారెట్ కానీ, క్యాప్సికం కానీ, ఎర్రగడ్డ కానీ, ఇది క్యాబేజీ కానీ అన్నీ కూడా వేసి ఉడికించుకోవచ్చు. కానీ చాలానే బాగుంటుంది. మా పిల్లలు ఏమిటి చాలాసార్లు చేసావు కదమ్మా, ఈ ఒక్కసారికి ఇలాగే చేయన్నారు. అందువల్ల ఇలాగ చేస్తున్నాను. ఇట్ట కూడా బాగానే ఉంటుంది, రుచిగా తినడానికి చాలా సింపుల్గా. చూడండి, ఇది ఇలాగా ఉడికిచ్చేసుకొని పిల్లలకి తినడానికి ఎలాగ ఇష్టమైతే అలాగే చేసుకోవాలి. మనం తినే విధంగా మనకి ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవాలని అంటే అది మనకు నచ్చిన విధంగా వాళ్ళు తినాలంటే తినరు. అందుకని వాళ్ళకి నచ్చిన విధంగా మనం చేసి పెట్టడం అనేది చాలా గొప్పతనం. ఇప్పుడు పొడి వేసేస్తున్నాం. సన్న మంట మీద ఇలా ఉడికిచ్చేసుకోవాలి. ఉడికిపోయింది కూడా. చూడండి, నేను పోసిన 2 గ్లాసుల నీళ్ళకి దానికి పక్కంగా సరిపోయింది. మ్యాగీ ఉడికిపోయింది. చూడండి, ఆరేటప్పటికి ఇవి ఉండవు. కానీ ఈ నూడిల్స్ తింటా ఈ నీళ్ళు ఇలా తాగితే చాలా బాగుంటుంది. చక్కగా ఉడికిపోయింది. కాపేస్తున్నాం. సూపర్గా ఉంటుంది. వాళ్ళకి ఇలాగ ఇష్టం. ఇలా ఈ నీళ్ళు ఇలా తీసుకొని తాగతా దీన్ని ఇలా తింటారు. అందుకని అచ్చంగా చెయ్యి, కూరగాయలు అన్నీ వేస్తే ఏమంత బాగోదు అన్నారు. అందుకని ఇలా చేసేస్తాం. అంతేనండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి. గ్యాస్ కూడా ఆపేస్తున్నాను. ఆరేటప్పటికి ఆ నీళ్ళు కూడా ఇంకా కొంచెం గట్టిపడిపోతాయి.